హాయ్ హలో వందనం వనక్కం నమస్తే నమస్కార్ వెల్కమ్ టు హరి వరల్డ్. యువరాణి మౌనవ్రతం. కోసల దేశపు యువరాణి మయూరీ దేవికి యుక్త వయసు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కానీ మయూరీ దేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తిని తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవరు ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజు. ఒకనాడు సభ జరుగుతుండగా ఓ యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్న, ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడిని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం, ఇతను ఎవరో నాకు తెలీదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు. నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధుణ్ణి. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికి అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధుని చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు.